ఆ ఎంపీ విలువలతో కూడిన రాజకీయమే చేస్తారు. పదవుల కోసం ప్రతిష్ట దిగజార్చుకోరు. ఏ పార్టీలో ఉన్నా అధిష్టానం మెప్పు కోసం ప్రతిపక్ష నాయకులపై అడ్డగోలు ఆరోపణలు చేయరు. తనను నమ్మి గెలిపించిన ప్రజల బాగు కోసం పార్టీని వీడిన నైజం ఆయనది. మాటిచ్చాడంటే ఆ పని పూర్తి చేసే వరకు అలు పెరగని తత్వం ఆయనది. ఆయనలోని పట్టుదల, నిజాయితీ ప్రజలకు మంచి చేయాలన్న తపన గ్రహించే ఆయన్ను పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను అన్ని పార్టీల నేతలు జెంటిల్మనే అంటారు. ఇంతకీ ఎవర నేత? వాచ్ ది స్టోరీ. లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమే. విజ్ఞాన్ సంస్థల అధినేతగా కొందరికి తెలిస్తే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుగా ఎక్కువ మందికి పరిచయం. వైసీపీ సానుభూతిపరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన లావుకు 2019లో జగన్ నరసరావుపేట ఎంపీ టికెట్ కేటాయించారు. ఎంపీగా మొదటి ప్రయత్నంలోనే గెలిచిన లావు తన పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పనులు వేగవంతం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో తన నియోజకవర్గ సమస్యలపై గళం విప్పారు. తన పరిధిలోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారాయన. పల్నాడు ప్రాంత అభివృద్ధికి కేంద్ర పెద్దలను తరచూ కలిసి అనుమతులు, నిధుల విడుదల చేయించుకోవడంలో సఫలమయ్యారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు లావును విభేదించేవారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా లావుతో సన్నిహితంగా మెలిగేవారు. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఎంపీగా పోటీ చేసిన మొదటిసారే తనను గెలిపించిన పల్నాడు ప్రాంత ప్రజలంటే లావుకు ఎంతో అభిమానం. ఆ అభిమానమే ఆయనను వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు దోహదపడింది. పల్నాడు వాసుల దశాబ్దాల కళ అయిన వరికపూడి సెల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దుర్గి, మాచర్ల, కారంపూడి, బొల్లాపల్లి మండలాలకు సాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే దశాబ్దాలుగా ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో తమను గెలిపిస్తే వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మిస్తామని హామీలు ఇచ్చేవి. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వరికపూడి సెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 2019లో ఎంపీగా గెలిచిన లావు వరికపూడి సెల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. కృష్ణానది బ్యాక్ వాటర్పై ప్రాజెక్టు నిర్మించడం అంత ఈజీ కాదు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం కూడా డీప్ ఫారెస్ట్లో ఉండడం మరో పెద్ద సమస్య. ముందు ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు పడాలంటే కేంద్ర అటవీ శాఖ అనుమతులు అవసరం. గతంలో అనేక మంది అనుమతుల కోసం ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. అలాంటి పరిస్థితుల్లో పార్లమెంటులో వరికపూడి సెల ఎత్తిపోతల పథకం ఆవశ్యకతపై లావు ప్రసంగించారు. కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసం తీవ్రంగా శ్రమించారు. తనకున్న పరిచయాలతో కేంద్ర మంత్రుల నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకువచ్చారు. ఈ అనుమతులు తీసుకురావడమే చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటారు. అన్ని అనుమతులు వచ్చాక ఇక ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు మిగిలి ఉన్న సమయంలో 2024 ఎలక్షన్ హీట్ ప్రారంభమైంది. అప్పటికే ఎంపీ గ్రాంట్స్ నుంచి నిధులతో పాటుగా కేంద్రం నుంచి నిధులు కేటాయింపు జరిగాయి. కానీ పనులు చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. దీంతో పాటు కేంద్రం నుండి రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, జాతీయ రహదారులు, గ్రామాలకు లింకు రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలు, వైద్యం, విద్యకు సంబంధించిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. మరోసారి ఇక్కడి నుంచే తాను ప్రాతినిధ్యం వహిస్తే తప్ప ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావని లావు భావించారు. రెండోసారి అక్కడి నుండి పోటీ చేయాలని భావిస్తోన్న సమయంలో శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. కానీ తాను మళ్లీ అక్కడి నుంచి గెలిస్తేనే ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి పనులు పూర్తవుతాయని లావు వైసీపీ అధిష్టానానికి తెగేసి చెప్పారు. తమ ఆదేశాలు పాటించాల్సిందే వైసీపీ అల్టిమేటం ఇచ్చింది. పోటీ చేస్తే నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని, లేకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు లావు. అలా కొద్ది రోజులకే వైసీపీకి రాజీనామా చేశారు. అలా
ఇటీవల వైసీపీ అధిష్టానానికి ఊహించని షాక్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేయడంతో కృష్ణదేవరాయలు కమిట్మెంట్ అన్ని పార్టీలని బిత్తరపోయేలా చేసింది. ఇది గమనించిన టీడీపీ అధిష్టానం ఆయనకు పల్నాడు ప్రజలపై లావుకు ఉన్న అభిమానం, ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన, వారి కోసం పార్టీకి రాజీనామా చేసిన తీరుకు ఫిదా అయింది. పిలిచి మరీ నర్సరావుపేట టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. పార్టీ మారిన కృష్ణదేవరాయలు ఊహించిన దానికంటే అత్యధిక మెజారిటీతో పల్నాడు ప్రజలు ఆయనను గెలిపించారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన నాటి నుండి లావు పల్నాడు అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంపీ కమిట్మెంట్ చూసిన టీడీపీ అధిష్టానం పార్లమెంటు పార్టీ నాయకుడిగా ఎంపిక చేసింది. నాగార్జున సాగర్ పర్యాటక రంగం అభివృద్ధికి 25 కోట్లు ఎంపీ నిధుల నుంచి కేటాయించారు. కొండమూడు పేరచెర్ల రోడ్డుకు 881 కోట్ల నిధులు రాబట్టి భూమి పూజ నిర్వహించారు. పల్నాడు ప్రజల చిరకాల వాంఛ అయిన వరికిపూడి సెల ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాబట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేశారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి పైప్లైన్ ఇచ్చేందుకు 1200 కోట్ల నిధులను వాటర్ గ్రిడ్ నుంచి రాబట్టారు. పల్నాడు వ్యాప్తంగా 5,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులను కేటాయింపు జరిగేలా చూశారు. 3 రైల్వే ఆర్ఓబీలు, రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్వే బ్రిడ్జిలు మంజూరయ్యాయి. 72 కోట్లతో పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ జరిగింది. అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ తనను నమ్మి గెలిపించిన పల్నాడు ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు ఎంపీ. అభివృద్ధితో పాటు సంక్షేమంపైన లావు దృష్టి సారించారు. మిర్చి రైతుల కష్టాలను పార్లమెంటు సమావేశంలో లేవనెత్తి వారికి కేంద్రం నుంచి సాయం అందేలా చూశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం పాలసీ, కల్తీ మద్యం మాఫియా వ్యవహారాన్ని పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించారు. తద్వారా దేశవ్యాప్తంగా వైసీపీ తీరును ఎండగట్టారు. లావు గళం విప్పిన నాటి నుంచే మద్యం మాఫియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. అక్రమ మద్యంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. నాయకుడంటే అధికార దర్పం ప్రదర్శించడం కాదు, ప్రజలకు ఒక సేవకుడిలాగా వారి సమస్యలను పరిష్కరించాలి. ఇప్పుడు లావు అదే చేస్తున్నారు. పల్నాడు ప్రజలను అభివృద్ధి పథంలో నడపడమే ధ్యేయంగా పని చేస్తున్నారు.